వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసే. ఎవడు నీ 3 కాళ్ళు తెగగొట్టాడు? ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు? వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి వేగిన నేల దాగినన్. వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని, వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద, పరీక్షిత్ వరకు. ఈ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము, ఆ గోవు, అవి రెండు వాటి స్వరూపమును చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు. అమ్మా, నువ్వు ధరణిదేవివి, ఆయన ధర్మము. మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పకముందే ఆవిడంది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కొందరు కాలం అన్నారయ్యా, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి.